Welcome to Technindra. Today video is about yesterday మనం TCS టెస్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాం. ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఏ టాపిక్ లో నుంచి ఏ సిలబస్ కాపీ నేర్చుకోవాలి లిస్ట్ వైజ్ గురించి నేను PDF గురించి మీకు క్లియర్ చేస్తున్నాను. బిఫోర్ ఎస్టర్డే వీడియో వచ్చేసి TCS ఎన్పిటిఐ OR ఎలిజిబుల్ హౌ టు అప్లై చేయాలి గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని బిఫోర్ ఎస్టర్డే వీడియో చెప్తాను. ఎస్టర్డే వీడియో వచ్చేసి పార్ట్ ఏలో టాపిక్స్ న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, పార్ట్ బిలో వచ్చే అడ్వాన్స్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అడ్వాన్స్ కోడింగ్ లో ఏ టాపిక్స్ లో ఏ వెయిటేజ్ అంటే ఏ టాపిక్ అడ్వాన్స్ కోడింగ్ లో ఏ టాపిక్స్ నేర్చుకుంటే కోడింగ్ క్రాక్ చేయగలుగుతాం, రీజనింగ్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, న్యూమరికల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ నేర్చుకున్న సిలబస్ ఆ టాపిక్ మొత్తం ఎస్టర్డే వీడియోలో మీకు క్లియర్ గా చెప్పాను. ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఎలా అప్లై చేయాలో లేకపోతే ప్యాటర్న్స్ ఎలా అంటే సిలబస్ కాపీ ఎవరు మిస్ అంటే ఆ 2 వీడియోస్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, ప్లీజ్ వాచ్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా మంది రీచ్ అవుతుంది, మీలాంటి స్టూడెంట్స్ చాలా మంది రీచ్ అవుతుంది. సో ఈ రోజు టాపిక్ లేట్ చెప్పి వెళ్ళిపోతాం. ఈ రోజు టాపిక్ మెయిన్ రీజన్ వచ్చేసి సో అప్లై చేయడం అయిపోయింది, టెస్ట్ ప్యాటర్న్ అంటే ఎలా ఎగ్జామ్ అటెండ్ అవ్వాలని అర్థమైంది. సో స్టూడెంట్స్ 2020, 21, 22, 23, 24 ఇయర్స్లో కోడింగ్ క్వశ్చన్స్ ఎలాంటి అడిగారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాంటి అడిగారు ఆ క్వశ్చన్స్ మీకు చెప్తాను. సో అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ప్రీవియస్ గన్సార్డ్ క్వశ్చన్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ క్వశ్చన్ నేర్చుకుని ఇలాంటి మోడల్స్ అడుగుతాను. సో చాలా టఫ్, TCS ఎన్పిటిఐ ఎగ్జామ్ చాలా టఫ్ అయితే కాదు. నేర్చుకుంటే ఏదైనా లాజిక్ పెట్టేయచ్చు, ఈజీగా గెస్ట్ చేసి కూడా ఆన్సర్స్ పెట్టచ్చు. టైం వేస్ట్ చేసుకోవాలి. మనకి ఇచ్చింది 3 hours టైం అయితే ఈచ్ టాపిక్ వచ్చేసి 25 minutes ఉంటుంది. సో ఆ టైం ప్రకారం మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. సో చాలా మంది మెయిన్ రీజన్ వచ్చేసి కోడింగ్ లోనే ప్రాబ్లం అవుతారు. ఆ కోడింగ్ ఆన్సర్స్ ఎలా అడుగుతారో మీకు తెలియదు. సో ఈ రోజు మీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఏ క్వశ్చన్స్ ఇలాంటి మోడల్స్ వస్తాయి. మీకు ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ పెడతాను, చూసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం టెస్ట్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నాం, ఎలా అంటే ఏం రోల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ రోజు ఇవన్నీ ఇదే అంటున్నా, ఏ టాపిక్స్ ఎలాంటి నేర్చుకోవాలి ఇవన్నీ టాపిక్స్ ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో TCS ఎన్పిటిఐ ఆప్టిట్యూడ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, దీస్ ఆర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. అంటే ఏ ఇయర్లో అడిగారు తెలియదు కానీ ప్రాక్టికల్ దీస్ ఆర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అర్థమైంది కదా, ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళే ముందు ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుని ఈ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ చేసే అవకాశాలు కూడా చాలా 99% ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, TCS లో 100 క్వశ్చన్స్ పైన మీకు ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ చూసుకోండి. వీటిని ముందు క్వశ్చన్ అనేది ఒక పేపర్ లో రాసుకోండి. మనకి ఎగ్జామ్ లో పేపర్ ఇస్తాడు, అక్కడ మన కంప్యూటర్ లో సిస్టమ్ కూడా క్యాలిక్యులేటర్ దానిలో యూజ్ చేసుకోవచ్చు. A sum has 3000 distributed among the ABCD. A get 2/3. What B and C together C get 1/3. What A and B got together C say is. సో దీని ఆన్సర్ అనేది మీరు మ్యాథ్స్ ప్రాబ్లం కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి మీకు ఆన్సర్ అనేది ఈ విధంగా 75 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 75. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హౌ మెనీ 5s విల్ బి సేర్ ద నెంబర్ 1 to 1 2 2 1 2 3 so on till 356. దీని ఆన్సర్ వచ్చేసి సో 51. సో ఆన్సర్ వచ్చేసి 51. ఇలాగా క్వశ్చన్స్ అనేవి ఈ మోడల్లో అడుగుతాడు. సో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఈజీగానే ఉంటుంది, చిన్న లాజిక్ మీరు క్యాలిక్యులేషన్ అయిపోయినా జస్ట్ ఆల్ పెట్టవచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మెయిన్గా ఈ 100 క్వశ్చన్లో దాదాపుగా మినిమం 2 క్వశ్చన్స్ అని ఖచ్చితంగా మీకు అడిగే ఛాన్సెస్ 99.9 ఉన్నది. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు నేర్చుకోండి, టైం కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. సో 6th క్వశ్చన్ ఇలాంటి ఏ చైల్డ్ ఈజ్ లివింగ్ ఫర్ హిస్ ఫాదర్, హీ వెంట్ 90 meters ఇన్ ద ఈస్ట్ బిఫోర్ టర్నింగ్ టు హిస్ రైట్, హీ వెంట్ టు 20 meters బిఫోర్ టర్నింగ్ హిస్ రైట్ అగైన్ టు లుక్ హిస్ ఫాదర్ ఎట్ హిస్ అన్కోల్డ్ ప్లేస్ 30 meters ఫ్రమ్ హిస్ పాయింట్. సో ఇలాంటి క్వశ్చన్ అంటే ఫైనల్గా హౌ ఫేర్ డిడ్ ది సన్ మీట్ ద హిస్ ఫాదర్ స్టార్టింగ్ పాయింట్. సో ఆ పాయింట్ అంటే సన్ నుంచి ఫాదర్కి ఎంత మీటర్స్లో మీట్ అయ్యారు, దానికి ఆన్సర్ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇలాగా మనకి ఇలా అడుగుతారు. దేనికి పార్ట్ ఏలో న్యూమరికల్ ఎబిలిటీలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అర్థమైందా? పార్ట్ ఏ వచ్చేసి బౌండరీ సెక్షన్స్లో న్యూమరికల్ ఎబిలిటీలో మ్యాథ్స్ సమ్స్ ఈ విధంగానే అడుగుతారు. సో గుర్తుంచుకోండి, మ్యాథ్స్ సమ్స్ ఈ విధంగానే ఉంటాయి.
ఏదో ఈజీగా ఉండొచ్చు, హార్డ్గా ఉండొచ్చు. ఇన్ హౌ మెనీ వేస్ 2, 3, 1 ఎక్స్ప్రెస్ టు 3 ఫ్యాక్టర్స్. సో ఆన్సర్ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 41 వస్తుంది. సో ఇలాగా సో సింపుల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఆన్సర్ కూడా లాజిక్ ఆలోచిస్తే వస్తుంది. సో ఇవన్నీ మ్యాథ్స్ సమ్స్ 25 మార్క్స్కి. ఇవన్నీ మ్యాథ్స్ సమ్స్. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ పెడతాను, ఈ లింక్ అనేది చూసి నేర్చుకోండి. నేను దాదాపుగా 100 సమ్స్ మీకు ప్రిపేర్ చేశాను. 100 సమ్స్ దాదాపుగా మినిమం 2 or 5 క్వశ్చన్స్ ఏ మోడల్స్ అడుగుతారు, డ్యామ్ షూర్గా ఈ మోడల్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఇవన్నీ మ్యాథ్స్ సమ్స్ చాలా లాజిక్ థింకింగ్గా మినిమం 5 years ఉన్న బ్యాక్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని మీకు కలెక్ట్ చేసాము. ఇవి క్వశ్చన్స్ని మీకు అడిగే ఛాన్స్ ఎగ్జామ్ డ్యామ్ షూర్గా ఉంది. వాట్ ఆర్ ద నెక్స్ట్ 3 numbers గివెన్ సిరీస్? 1, 11, 23, 49, 81, 31. సో ఆన్సర్ ఈస్ 140. ఐ థింక్ ఆన్సర్ ఈస్ ఏ. సారీ, ఆన్సర్ డి. ఈ విధంగా క్వశ్చన్ లాజిక్ కాలేజ్ పెట్టడమే. సో దిస్ ఈస్ అబౌట్ పార్ట్ 1 లో వచ్చేసి న్యూమరికల్ బిట్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ సంబంధించింది. సో నెక్స్ట్ కోడింగ్ క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతారు మీకు లాజిక్ చూపిస్తాను, ఈ విధంగా నేర్చుకోండి. ఈ నెక్స్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ యాప్ అయిపోయింది. ప్రాబ్లమాటిక్ చూస్తున్నాను. టీసీఎస్ ఎన్క్యూటీ ప్రీవియస్ ఇయర్ కోడింగ్ క్వశ్చన్స్ క్లిక్ చేస్తాను. సో టీసీఎస్ ఎన్క్యూటీ, దిస్ ఈస్ ద టెస్ట్ ప్యాటర్న్. ఆల్రెడీ చెప్పారు నెబిలిటీ. ఓకే. So this is most commonly given program questions in interview rounds. Okay. So TCS coding sheet అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఆ లింక్ అనేది కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ చేశాక మీకు ఇలాంటి లింక్స్ కనబడతాయి. సో కోడింగ్లో సో మీకు ఇక్కడ అడ్వాన్స్ కోడింగ్లో టాపిక్స్ మీకు ఆల్రెడీ ఎస్ఏ చెప్పా. రివర్స్ నెంబర్ సిస్టమ్స్ నుంచి కోడింగ్ అడుగుతారు, ఎరే స్ట్రింగ్స్ నుంచి ఏ ప్రోగ్రామ్స్ అడుగుతారు, లేకపోతే షార్టింగ్, సర్చింగ్, అండ్ దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ కోడింగ్. టీసీఎస్ ఎన్క్యూటీ అడిగే ఛాన్సెస్ ఇందులోనే ఉంటే దాదాపు నేను 100+ కోడింగ్ మీకు ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు, మీరు ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు నేను ఇచ్చిన కోడింగ్స్లోనే మినిమం ఈ క్వశ్చన్స్లోనే డ్యామ్ షూర్గా దిగుతుంది, అందులో డౌట్ లేదు. ఒక క్వశ్చన్ చెప్తున్నా, ప్యాటర్న్ క్వశ్చన్ కన్ఫామ్ దిగుతుంది. కంట్రోల్ స్టేట్మెంట్ నుంచి ప్యాటర్న్ క్వశ్చన్ డెఫినెట్గా దిగుతుంది. వాడు ఒక ప్యాటర్న్ ఇస్తాడు ఇన్పుట్, ఆ అవుట్పుట్ ఆ ప్యాటర్న్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. వై లూప్, డూ వై లూప్, ఫర్ లూప్ యూజ్ చేసుకుని, కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఆ ప్యాటర్న్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ప్యాటర్న్ చాలా ఈజీ, జస్ట్ 3-4 lines లో కోడ్, కానీ మనం ఆలోచిస్తే లాజిక్ అర్థమైతే కోడ్ రాసేయచ్చు ఈజీగా. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా నెంబర్ సిస్టమ్ లో కోడింగ్స్ ఎలాంటి అడుగుతారు. సో ఫస్ట్ ఈ లింక్ 1 ఓపెన్ చేస్తాను, జస్ట్ క్లిక్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్ లింక్ అని డిస్క్రిప్షన్ ఇస్తాను. జస్ట్ లింక్ 1 ఓపెన్ చేయండి. మీకు క్లిక్ చేసిన వాళ్ళు మీకు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. చూడండి. సో చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ n, ఫైండ్ a value f of f1, f2, f3, so on fn, where fi indicate number. Remember f is equal to 0, f1 is equal to 1, f2 is equal to 1, f3 is equal to, f4 is equal to 3, f5 is equal to so on. ఎగ్జాంపుల్ ఇన్పుట్ n is equal to 3, అవుట్పుట్ వచ్చేసి మనకి 4 రావాలి. ఏ విధంగా? 0 + 1, 1 + 1, 1 + 2, 4. సో మనకి ఒక కోడింగ్ ఇచ్చి ఇలాంటి మోడల్స్ అడుగుతారు. సమ్ ఆఫ్ లైబ్రరీ లో నుంచి మోడల్స్ ఇలా ఆ విధంగా అడుగుతారు. ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తే ఈ మోడల్లోనే ఉంటుంది. ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ 4 ఇస్తారు. టెస్ట్ కేసెస్ ఇచ్చారు. మన మీకు ఇక్కడ మీకు ఈ సిలో కావాలంటే సిలో, జావా, పైథాన్, C++, PHP, జావా స్క్రిప్ట్, మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మీకు కోడ్ ఇచ్చాను. ఈ కోడ్ ఇక్కడ ఉన్నది. ఈ కోడ్ అనేది మీరు నేర్చుకోవచ్చు. బట్టి మీరు ఓన్ నేర్చుకుంటారా లేదా ఈ కోడ్ అని ఒకసారి ఐడెంటిఫై చేసి ఆలోచించారు. ఈ లాజిక్ ఎలా రాశారో, అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో ఒకసారి మీకు మీరు ఈ కోర్స్ నేర్చుకున్నాక, ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నాక ట్రై టు ప్రాక్టీస్ నొక్కండి. ప్రాక్టీస్ నొక్కనుకో ఆటోమేటిక్ రీరైట్ అయిపోతుంది. మీరు ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి, తెలుస్తుంది. ఇలాగా మీరు ప్రాక్టీస్ చేసి అనుకో నెంబర్ ఆఫ్
సొల్యూషన్ ప్రాక్టీస్ చేసుకుని మీకు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఎగ్జామ్ లో కూడా టైం వేస్ట్ కాకుండా ఈజీగా కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలానే మీకు ఎగ్జామ్ మీకు అవుట్పుట్ రాకపోయినా పర్వాలేదు, కానీ మీకు కోడ్ అనేది మీకు ఏ విధంగా వచ్చినా సరే, మీరు లాజిక్ మీకు ఏ విధంగా వచ్చినా సరే మీరు రాసి సబ్మిట్ ఆప్షన్ నొక్కండి. మీరు రాసిన దాంట్లో ఇవాల్యుయేట్ చేస్తారు. మీరు రాసిన కోడ్ లో మినిమం 4 lines కరెక్ట్ అయినా సరే మీకు మినిమం స్కోర్ కన్సిడర్ అవుతుంది. మీ స్కోర్ అనేది మీకు అవుట్పుట్ రాకుండా డైరెక్ట్ సబ్మిట్ చేయకుండా ఉంటే మీరు రాసిన టైం వేస్ట్ అవుతుంది. మీరు ఒక అవుట్పుట్ రాకపోతే కోడ్ అనేది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయడం వల్ల మీకు ఏంటంటే మీరు రాసిన కోడ్ లో 2-3 lines కరెక్ట్ అయినా సరే మీ స్కోర్ అనేది కొంచెం పెరుగుతుంది. So this is the program 1. Next program 2. These are the number of programs. Again clicking. Program 2, find the sum of array. Input array of 1, 2, 3. Output 6. 1 plus 2 plus. అంటే మనం ఏం వాడాలి ఇక్కడ, అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఎర్రర్స్ లో మనం అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో అర్థమైందా? ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ప్లస్ సింబల్ యూజ్ చేసి మన అవుట్పుట్ ని మనం 1 plus 2, 2 plus 3 ఏ విధంగా పెడుతున్నాం చూడండి C++ లో. సో అర్థమైందా? సింపుల్ గా జావాలో, పైథాన్, C++ ఏ విధంగా మీకు ఈ కోడ్ అనేది ఈ విధంగా అడుగుతారు సింపుల్ గా. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ అరే అంటాడు. వాడు ఏ విధంగా ప్రోగ్రామ్ టు ఫైండ్ టు రైట్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ నాన్ లీప్ ఇయర్ అడుగుతాడు. వాడు ఒక ఇయర్ ఇస్తా, ఆ లీప్ ఇయర్ ఆ ఇయర్ లో SR no అనేది మీకు కోడ్ రాయాలి. సింపుల్ గా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ 3. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీకు లింక్ అనేది డిస్కషన్ ఇస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. సో మీకు చాలా నేను ఆన్లైన్ రీసెర్చ్ చేశాను, ఏ ప్రోగ్రామ్ ఎలాంటి అడుగుతారు TCS అనేది గ్యాదర్ చేసి, నెంబర్ ఆఫ్ లిస్ట్ గ్యాదర్ చేసి మీకు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్యాలెడో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్లో మన బీటెక్ స్టూడెంట్స్ కానీ ఎంటెక్ స్టూడెంట్స్ కానీ మనకి సెమ్లు ఇలాంటి మోడల్ క్వశ్చన్ చాలా మందికి క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఈ మోడల్లో కూడా అడగవచ్చు. నెంబర్ సిస్టమ్ లో దాదాపు ఒక 20+ క్వశ్చన్స్ మీకు ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ చూడండి, చాలా క్వశ్చన్స్. ఈ ప్రోగ్రామ్స్ డైలీ మినిమం 5 చేయండి. మ్యాక్సిమం ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ఇచ్చాడు. 1, 2, 3 అవుట్పుట్ 6 రావాలి. ఇన్పుట్ 1, 2, 3, 4 24 రావాలి. ఈ విధంగా టెస్ట్ కేసెస్ అని ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇలాగే ఈ విధంగా మేము TCS ఎగ్జిక్యూటివ్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ఆల్ ఫ్యాక్టోరియల్స్, నేచురల్ నెంబర్స్, హ్యాపీ నెంబర్, పవర్, ఫ్రూట్, మాక్సిమం ప్రొడక్ట్ 3 నెంబర్స్, పర్ఫెక్ట్ నెంబర్. సో దిస్ యాప్ బిట్వీన్ 2 నెంబర్స్. యాప్ బిట్వీన్ 2 నెంబర్స్ మన బీటెక్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ కి క్వశ్చన్ తగిలే ఉంటుంది సెమ్ లో. సో ఈ క్వశ్చన్ డ్యామ్ సూర్గా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్యాటర్న్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యాప్ బిట్వీన్ 2 నెంబర్స్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. సో దిస్ ఈస్ వన్ అబౌట్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ గోయింగ్ టు ఎరేస్ లో. ఎరేస్ లో ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఫైండ్ ద ప్రోగ్రామ్ బిట్వీన్ ఎరేస్ అండ్ ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసింది. నెక్స్ట్ సబ్ ఏరియా గురించి క్వశ్చన్ అడుగుతారు. ఏ విధంగా అడుగుతారో చూడండి. ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్ అడుగుతారు. సబ్ ఏరియా సమ్ ఈక్వల్ కే ప్రోగ్రామ్స్ ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో అర్థమైంది కదా, ఈజీగా క్రాక్ చేయొచ్చు. కోడింగ్ డైలీ ప్రాక్టీస్. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ array. Given some question, given an array positive integer array of size n that asks to find second largest element. Some input ఇచ్చాడు, మనకి అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయాలి. కోడ్ అనేది ఆటోమేటిక్ మనకి ఇచ్చాడు. ఈ కోడ్ నేర్చుకోండి, మీకు ఈ విధంగా నేను నేర్చుకోండి, ఈ విధంగా రాస్తాండి. చాలా ఇంకా అలానే ఎరేస్ లో సింగిల్ నెంబర్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ మీరు లింక్ ఓపెన్ చేసుకుని రివర్స్. సో అలానే ఫస్ట్ ప్యాటర్న్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 నెంబర్స్ బిట్వీన్ స్వాప్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రివర్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ కోడ్ అనేది సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్పుట్ 1, 2, 3, 4, 5 ఇచ్చాం, దాన్ని రివర్స్ లో రాయాలి. అంటే 5, 4, 3, 2, 1 ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ చాలా కేసెస్ లో ఉన్నాయి. ఈ విధంగా సింపుల్ మీకు TCS ఎన్క్యూటీ వచ్చేసి టెస్ట్ ప్యాటర్న్ కూడా చాలా ఈజీ. సో ఈ కోడ్ చూడండి, ఈ ప్యాటర్న్ ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ రివర్స్ లో లార్జెస్ట్ ఆఫ్ ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్, వాల్యూడ్ క్యారెక్టర్స్. సో నెక్స్ట్ ఎరేస్ గురించి మాట్లాడుకో, నెంబర్ సిస్టమ్ మాట్లాడుకో. నెక్స్ట్ స్టార్టింగ్ లో అడుగుతాడు ఇన్సెక్షన్. సో మీకు చెప్పాలనుకునేది ఏంటంటే
డిఎస్ఏ మీ నుంచి ప్రాబ్లం అడుగుతారు. ఏ విధంగా అంటే క్విక్ షార్ట్ కానీ, మెర్జ్ షార్ట్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, డబుల్ షార్ట్ కానీ, సెలెక్షన్. గుర్తుంచుకోండి భయ్య, నేను చెప్తున్నాను షార్టింగ్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. రాకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన ఈ 5 షార్టింగ్ లో నుంచి డాన్స్ గా క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చెప్పడం. ఈ 5 మెథడ్ లో నుంచి ఎగ్జాంపుల్స్ మేము గ్యాదర్ చేస్తాము. మెర్జ్ షార్ట్ నుంచి బబుల్ షార్ట్, సెలెక్షన్ షార్ట్, మెర్జ్ షార్ట్, క్విక్ షార్ట్ నుంచి మేము సమ్ మోడల్స్ కలెక్ట్ చేసి అది చూపిస్తాను. ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మెర్జ్ షార్ట్ ని అడిగే విధంగా మీరు ఆ లాజిక్ గుర్తుంచుకోండి. అలగాదమ్ని ఈజీ క్రాక్ చేసేయచ్చు, సింపుల్. సో అర్థమైనగా ప్యాటర్న్, 2 నెంబర్స్ పెట్టి స్పాచ్ చేయడం. నెక్స్ట్ రివర్స్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, లీప్ ఇయర్, లాజిక్ క్వశ్చన్స్ అడిగే విధంగా. నెక్స్ట్ మెర్జ్ షార్ట్, క్విక్ షార్ట్, సెలెక్షన్ షార్ట్ లో ఇట్లా మనకి అవుట్పుట్ 1 4 5 ఇచ్చారు. ఇందులో మెర్జ్ షార్ట్ వచ్చేసి ర్యాండమ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో, అంటే ఇప్పుడు 4 3 9 7 లో సెలెక్షన్ షార్ట్ అని తెలుసు కదా, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాయాలి. అంటే ఇది ఇన్పుట్ లో మనకి ఇన్పుట్ లో 1 2 3 5 ఇచ్చారు, దాంట్లో హైయెస్ట్ నెంబర్ నుంచి రాసుకుంటూ రావాలి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో. సో ఈ విధంగా అడుగుతారు మెర్జ్ షార్ట్. నెక్స్ట్ బబుల్ షార్ట్, సెలెక్ట్, ఇన్సర్షన్ షార్ట్ చూపిస్తాను చూడండి. బబుల్ షార్ట్ లో ఈ ఒక మెథడ్ లో క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ ఇచ్చుకోండి. ఈ విధంగా అడుగుతాడు. ఇన్పుట్ సేమ్ ఈ విధంగా అడుగుతాడు, మనకి ఇన్పుట్ చేంజెస్ అయితే. అర్థమైందా? బబుల్ షార్ట్, ఇన్సర్షన్ షార్ట్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. నెక్స్ట్ సర్చింగ్ వచ్చేసి లీనియర్, బైనరీ అండ్ సర్చ్, చాలా ఏ విధంగా అడగవచ్చు. సో సర్చింగ్ లో ఓపెన్ చేస్తున్నాను. లీనియర్ సర్చ్ అల్గారిథం, ఈ విధంగా క్వశ్చన్ జరుగుతుంది. లీనియర్, సో అర్థమైన కూడా మెయిన్ రీజన్ వచ్చేసి కోడింగ్ వచ్చే ప్యాటర్న్ వచ్చేసి సిలో నుంచి అడగవచ్చు, జావా నుంచి అడగచ్చు, పైథాన్. జావా, పైథాన్, C++, ఈ 4 లాంగ్వేజ్ థియరీ పార్ట్ ఒకటి మీ అందరూ తెలుసు. కోడింగ్ విషయంకి వచ్చినప్పుడు ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ చేంజ్ అయింది. సో ఈ 4 లాంగ్వేజ్ ని ఏ విధంగా సరే మీకు వచ్చిన లాంగ్వేజ్ 4 రాస్తుంది పార్ట్ 1 లో. పార్ట్ 2 వచ్చేసి డిఎస్ఏ మీద నుంచి డామ్స్ వరకు క్వశ్చన్ కన్ఫర్మ్ గా అడుగుతాడు. మెర్జ్ షార్ట్ అడుగుతారా, సర్చింగ్ షార్ట్ అడుగుతారా, రిలేషన్ షార్ట్ అడుగుతారా, ఇన్సర్షన్ అడుగుతారా, డబుల్ షార్ట్ అడుగుతా మనకు తెలియదు. అలాగే డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్. లీనియర్ సర్చ్ అల్గారిథం ఆ విధంగా లాజిక్ అడుగుతాడు, క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేస్తాడు. సర్చింగ్, ఈ సార్టింగ్, సర్చింగ్ అంటే డిఎస్ఏలో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము గ్యాదర్ చేసి నేను రీసెర్చ్ చేసి మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. క్లిక్ చేయడం వల్ల ఈజీగా నేర్చుకోండి. మీరు అసలు ప్రతి ఒక్క స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళండి, ఈ క్వశ్చన్ చూసుకుని వెళ్ళండి, లేకపోతే లేదు, చాలా కష్టం. ఈ కోడింగ్ వచ్చే సర్చ్, రొటేషన్, షార్ట్ ఏరే, చాలా ఫైండ్ మినిమం, ఈ రొటేట్, షార్ట్ ఏరే, సర్చింగ్ ఏరే, ఈ విధంగా అడుగుతారు. సో అర్థమైన నంబర్ సిస్టమ్ నుంచి అడుగుతాడు. నెక్స్ట్ ఎరేస్ సింగ్స్ నుంచి అడుగుతాడు. కంట్రోల్ స్టేట్మెంట్ నుంచి ప్యాటర్న్ డెఫినెట్లీ అడుగుతాడు. ఈవెన్ నెంబర్, హార్డ్ నెంబర్ ప్రింట్ చేయమంటే, రివర్స్ స్ట్రింగ్ ప్రింట్ చేయమంటే, ఎరేస్ లో నుంచి చాలా ఏ విధంగా అడుగుతాడు. ఒక ఎరేస్ అంటే రివర్స్ ప్రింట్ చేయమంటే ఏ విధంగా అడుగుతాం మనం ఎగ్జిక్యూట్ చెప్పలేము, కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్. కానీ ఈజీగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం. ఇప్పుడు వీటితో పాటు మీకు ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మేము కవర్ చేయడానికి నేను ట్రై చేశాను. ఈ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్స్ నేను చాలా గ్యాదర్ చేశాను, నేర్చుకోండి. వీటితో పాటు లిస్ట్ ఆఫ్ ద లింక్ లిస్ట్ కానీ చాలా లిస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మేము మీకోసం ట్రై చేసి తీసుకొచ్చాను. ఈ విధంగా మిమ్మల్ని ఎగ్జామ్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ శాతం ఉన్నది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ గైస్.